కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పలు ముఖ్యమైన పథకాలను అమలు చేస్తోంది. రైతుల వృద్ధాప్య భద్రత కోసం ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన కింద 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభిస్తుంది. ఇందులో రైతు చెల్లించే మొత్తానికి సమానంగా ప్రభుత్వం కూడా తమ వాటాను జమ చేస్తుంది. రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ప్రతి అర్హత రైతు కుటుంబానికి సంవత్సరానికి 6,000 రూపాయలను 3 విడతలుగా నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. ఇది వ్యవసాయ అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే రైతులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా పరిహారం అందిస్తున్నారు. వర్షాభావం, వరదలు, తుఫానులు వంటి పరిస్థితుల్లో ఈ పథకం రైతులకు భరోసాగా నిలుస్తోంది. వ్యవసాయానికి నీటి లభ్యత పెంచేందుకు ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అమలులో ఉంది. డ్రిప్, స్ప్రింక్లర్స్ వంటి ఆధునిక సాగు పద్ధతుల ప్రోత్సాహంతో పంట దిగుబడులు మెరుగుపడుతున్నాయి. తక్కువ వడ్డీతో రుణాలు అందించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం కొనసాగుతోంది. 2025 బడ్జెట్లో రుణ పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచారు. సకాలంలో రుణం చెల్లిస్తే వడ్డీ సబ్సిడీతో వడ్డీ రేటు కేవలం 4% పరిమితమవుతుంది. ఈ పథకాలన్నీ కలిసి రైతుల ఆర్థిక భద్రతను బలోపేతం చేస్తున్నాయి.